నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్లాస్టిక్ రహిత రాష్ట్రం థీమ్తో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అవగాహన ర్యాలీలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు. బుద్ధిగా ఉండమని చెప్పినందుకు స్నేహితునితో కలిసి తల్లిని ఘోరంగా హత్య చేసిన 16 ఏళ్ల కొడుకు. పరారీలో అవుతూ పలాసలో పోలీసులకు చిక్కిన నిందితులు. భార్య మోసం చేసిందంటూ మనస్తాపంతో ఉరేసుకున్న యువకుడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సెల్ఫీ వీడియో. ప్రజా జీవనానికి, పర్యావరణానికి, నేలకు హానికరమైన ప్లాస్టిక్ వాడకాన్ని విడనాడి మట్టిలో కలిసిపోయే లక్షణాలున్న మోదుగ వంటి ఆకులతో చేసిన ఉత్పత్తులు, కాగితపు ఉత్పత్తులు ఉపయోగించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ప్రజలకు పిలుపునిచ్చారు. పాత సింగరాయకొండలో ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పాత సింగరాయకొండ పాఠశాల వద్ద నుంచి చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని మంత్రి ప్రారంభించారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో పాత వస్తువులు ఇచ్చి వారికి అవసరమైన నిత్యావసర వస్తువులు ప్రజలకు అందజేశారు. ప్రజలలో ఇంకా అవగాహన పెరగాలని కోరారు. ఇంటింటికి వెళ్లి తడి చెత్త, పొడి చెత్త సేకరించడం, పారిశుధ్యం, స్వచ్ఛత, పరిశుభ్రతపై గృహిణులకు అవగాహన కల్పించారు. స్వచ్ఛ గ్రామం స్వర్ణ గ్రామంగా తీర్చిదిద్దుకోవడంలో ప్రజల సహకారం, భాగస్వామ్యం ఉండాలని అన్నారు. గ్రామంలోని ప్రధాన వీధుల్లో అధికారులతో కలిసి పర్యటించారు. ఒంగోలు ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, డిపిఓ వెంకటేశ్వరరావు, ప్రత్యేక అధికారి కళావతి, ఒంగోలు డివిజనల్ పంచాయతీ అధికారి పద్మ, తహసీల్దార్ ఎన్బిబి రాజేష్, ఎండిఓ జయమణి, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు గ్రౌండ్ లెవెల్లో ఎక్కడైతే ఇంటి నుంచే తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం దగ్గర నుంచి, SWCP సెంటర్లకు చేర్చడం నుంచి, వర్మీ కంపోస్ట్ తయారు చేయడం దగ్గర నుంచి దాన్ని ఒక ఆర్థిక వనరుగా మార్చేటటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం ముందుకు తీసుకుపోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. దానికి ప్రతి ఒక్కరం కూడా మన వంతుగా మనం ప్రభుత్వానికి సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చూసుకుంటే ఒకటి ప్లాస్టిక్. ఇప్పుడే మాల్యారావు పంతులు టీచర్ చెప్పాడు, తెలుసా? మాల్యారావు లక్ష్మణరావు అబ్బాయి తెలుసా? ఆయన ఏం చెప్పాడు? దీనిలో సాంబార్ వేసుకొని వచ్చి నా ఇంటికి వచ్చి నల్లగా పోయింది, కవిలిపోయిందా? చూసారు ఎవరు చెప్పు? కవిలిపోయిందా? చూస్తే చేద్దాం కదమ్మా. సాంబార్ తెచ్చుకుంటే వేడిది కవిలిపోయినట్టు వచ్చిందా నల్లగా? అంటే ఇది కలిగి సాంబార్లో కలిసిపోయినట్టు. ఆయన మంచి మాట చెప్పాడు. ఇలాగే తెచ్చుకుంటే అవి మన కడుపులో పోతాయి. దాని బదులు ఒక గిన్నె తీసిపోయి ఒక మనం తీసుకోవాలి, దానిలో మనం ఉన్నటువంటి దానిలో పోసుకుంటే మూతనే దానిలో వేడిగా ఉంటుంది, మనకి కలుషితం ఉండదు. రెండోది, ఇప్పుడే మన స్పెషలిస్ట్ గారు మేడం చెప్పారు, తప్పితే ఎక్కడికక్కడికే మనకి మీరు కరువు పనికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడ చూస్తే కాగితాలు వస్తూ ఉంటాయి. కాగితం ఒకటి, అదేవిధంగా కొబ్బరి చెప్పు పెంకులు కనపడతా ఉంటాయి, కనకుండా పీచు మళ్ళీ కనపడదు. ఇవి కరిగిపోకుండా అలాగే నిలబడి ఎక్కడ ఉంటే ఇదంతా వస్తూ ఉంటుంది. దీనివల్ల ప్రమాదం ఉంది, భూమిలో కలిగిపోయింది. అదే కనుక మీరు పాత రోజుల్లో మోదుగాకు ఇస్తాకలు చూస్తుంటారు, మన గుడిదాక ప్రసాదాలు కానీ బంతుల్లో కానీ. ఆ మోదుగాకులు ఏమైపోతాయి? బయట వేస్తే పశువులు తింటాయా? ఎరువులో కలిసిపోతాయా? అయితే ప్లేస్ కరిగిపోతుంది. పేపర్ కానీ ఆకు కానీ అయితే కలిసిపోతాయి. ఈ ప్లాస్టిక్ అయితే కలిసిపోవు. ఇప్పుడు మనం అందరం కూడా ఈ మనకి బంతుల్లోకి వచ్చాక ఈ ప్లేట్లు పెడుతున్నాం. మనం కరువు పని చేసినప్పుడు ఈ ప్లేట్లు ఎట్లా కనపడతా ఉంటాయి. కాగితాలు అడుగున పేపర్ కొని కాగితం కనిపిస్తుంది. చూసారు ఎప్పుడన్నా? మన ఇంటి దగ్గర ఇళ్ల నిర్మాణ పునాలు చేసుకున్నాక ఈ కాగితాలు కనపడతాయి. అంటే భూమిలో కలవు. భూమిలో కలిసిపోయేటువంటి వస్తువులు మనం వాడుకోవాలంటే ఒకసారి వాడేసినా అది వాడుకోవాలి. రెండవది శేషాలు అది మన కొద్దిగా మన ప్రాంతాల్లో అలవాటు పడాలి. ఒకేసారి వాడకం కాకుండా ఇలాంటి పంచం మనకైతే పాత రోజుల్లో ఎక్కడ పోయినా గుడ్డ సంచి ఉండేది. ఆ గుడ్డ సంచి కొద్దిగా నామోషి అయిపోయింది. నాకు మన వాళ్ళు చెప్పారు, డిఎల్పిఓ గారు. మనకి నామోషి అయిపోయి అక్కడే ఒకరి 5 రూపాయలు కవర్ తీసుకోవటం, ఆ కవర్ సరుకులు తెచ్చుకుంటున్నాం. మళ్ళీ అయిపోయినా కవర్ పారేస్తాం, 5 రూపాయలు నష్టం. ఇదే సంచి కొద్దిగా ఉందామని జాగ్రత్తగా మడుచుకొని ఇంటి ఆడపోయి సరుకులు వేసుకొచ్చుకుంటున్నారు, వాడుకుంటున్నారు. ఎవరికి అడ్డ కాదు, మనకి ఇంకోసారి వాడుకోవడానికి మనకు వస్తాయి.
అందువల్ల బట్టలతో అంటే క్లాత్తో చేసిన సంచులు కానీ కొన్ని పేపర్ సంచులు ఉంటాయి, అది కూడా బయట అమ్ముతున్న పేపర్తో తీసుకొచ్చుకొని మళ్ళీ మనం బట్టల షాపులో పేపర్ సంచులు వచ్చేసి ఇప్పుడు కొత్త పెద్ద షాపులో బట్టలు కొనుక్కుంటే పేపర్తోటే సంచులు వస్తున్నాయి. ఇలాంటివి మనం వాడుకోవాలని మీలో అవగాహన కలిగించడం కోసం ఈరోజు వచ్చాను. మన అధికారులు చెప్పారు, నేను చెప్పాను, ఇది వాడితే మంచిది అని అవగాహన కలిగించాలనే ఉద్దేశం ఒకటి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యంతో పాటు గౌరవం కూడా పెరుగుతోందని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఆ దిశగా ప్రభుత్వం చేపట్టే చర్యల్లో ప్రజలు భాగస్వాములై తమ వంతు సహకారం అందించాలని కోరారు. సంతమాగులూరు మండలం సజ్జాపురం స్వర్ణ గ్రామం సచివాలయంలో పల్లె నిద్ర అనంతరం గ్రామస్తులతో కలిసి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని 17 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. ప్లాస్టిక్ రహిత రాష్ట్రం అనే థీమ్తో ఈ నెలలో కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడవద్దని, పాత ప్లాస్టిక్ ఇనుప డబ్బాలను తీసుకొని ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులను ఇచ్చేందుకు స్వచ్ఛ రథంను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటామని, పారిశుధ్య నిర్వహణలో తమ వంతు బాధ్యత నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఆర్డీఓ జాన్సన్, జెడ్పీసీఓ చిరంజీవి, డ్వామాపీడీ జోసఫ్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ నాగేశ్వరరావు, డిఎంఎన్హెచ్ఓ వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖల డివిజన్, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ నీళ్ళు తాగుతున్నామా లేదంటే కనుక డబ్బాలో తెచ్చుకుంటూ అవుతున్నామా ఇంట్లో? సరే, ఇప్పుడు ఈ చెత్తబండి వచ్చినప్పుడు తెలియాలి. తడి చెత్త వేరుగేయాలి, పొడి చెత్త వేరుగేయాలి. ఏం పేరమ్మా మీ పేరు? స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సంబంధించినటువంటి కార్యక్రమం, శాస్త్ర కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము. ఈరోజు శ్రీకాకుళంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఇల్లు, మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. దారిలో నుంచి వస్తున్నప్పుడు, మన ప్యాంట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఈ చెత్త అంతా తీసుకెళ్లి రోడ్డు పక్కన పడేస్తాం. ఎప్పుడైతే ఎవరి ఇల్లు అయితే కనుక శుభ్రంగా ఉంటుందో వాళ్ళకి గౌరవం ఉంటుంది. శుభ్రంగా లేని ఇల్లు గౌరవం ఉండదు. అదేవిధంగా మన గ్రామంలోకి ఎంటర్ అయినప్పుడు చెత్త అంతా వేసుకుంటే కనుక మన గ్రామానికి కానీ పేటకు కానీ గౌరవం ఉంటుంది. ఏదైతే మనకి ఇంటి దగ్గర రాత్రి భోజనం కానీ కూరగాయలు చేసుకున్నటువంటి ఇది కానీ ఇవన్నీ కూడా సెపరేట్ గా అది చెత్త పుట్టి వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వడం అనేది ఉంది. లేదు అని అనుకుంటే కనుక మన ఇంటి ముందు ఏదైనా తలుపుంటే కనుక చిన్న గొయ్యి కింద పూర్వం తవ్వుతున్నవాళ్ళు చిన్న గొయ్యి తగ్గి ఆ గోతులోనే మనం ఇదంతా కూడా అన్నం కానీ మిగిలిపోయిన అన్నం కానీ కూరగాయలు కానీ అవన్నీ పడేస్తే 2-3 రోజుల్లో అదంతా కూడా విడిపోతుంది. దాన్ని ఒక సంవత్సరం 6 నెలలు అయిన తర్వాత ఎరువుగా కింద మనకు కూడా ఉపయోగపడుతుంది. సో ఇదంతా కూడా చేయాలి. ఎస్పెషల్లీ మీరు పెద్దవాళ్ళు చాలా మంది ఇంకా ఒక అలవాటు పడిపోయినటువంటి పరిస్థితులు ఉంటారు. యూత్ అంతా కూడా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎవరైతే యువకులు ఉన్నారో, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, మీరు ప్రతి ఇంటికి, ప్రతి ఊర్లోని, ప్రతి ఇంట్లోనూ కూడా ఎవరస్తులు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఇంటికి చెప్పి చేయించాలి. రాబోయే ఫ్యూచర్ మీరు కాబట్టి మీరందరూ కూడా నీట్ గా దీని మీద పార్టిసిపేట్ చేయాలి. ఎలా పడేస్తే పోలే అని అనుకుంటే కనుక మనకంతా కూడా చెత్త మయం అయిపోయి భవిష్యత్ తరాలకి ఒక మంచి వాతావరణం మనం ఇవ్వగలుగుతాం. సో అందులో భాగంగానే ఈ కార్యక్రమం జరిగింది. సో మీరందరూ కూడా చాలా మంది పార్టిసిపేట్ చేశారు కాబట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అయ్యా, చెడు స్నేహాలు వద్దు, బాగా చదువుకోమని తల్లి చెప్పిన మాటలు వాడి చెవికెక్కలేదు. అమ్మ చెబుతున్నది మంచి కాదు, వేధింపు అని భావించి అమ్మను లేకుండా చేయాలని మూర్ఖంగా ఆలోచించాడు. వాడికి తోడు మరొకడి సాయంతో తల్లిని కర్కశంగా చంపేశాడు. విజయనగరం జిల్లా రాజాంలో దారుణం వెలుగు చూసింది. చీపురపల్లి డీఎస్పీ రాఘవులు మీడియాతో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ముంజేటి సతీష్, స్పందన దంపతులకు 16 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఇటీవల 10వ తరగతి పూర్తి చేశాడు. పాఠశాలలో ఓ అమ్మాయికి ప్రేమలేఖ రాశాడని స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో మంచిగా మారాలని తల్లి చెబుతూ ఉండేది. ఇది నచ్చని కుమారుడు అమ్మపై కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే మరో 17 ఏళ్ల బాలుడు క్రికెట్ మైదానంలో ఇతడికి పరిచయమయ్యాడు.
తండ్రి తన తల్లిని నిర్లక్ష్యం చేసి మరో మహిళతో ఉంటున్నాడని, వారిని అడ్డు తొలగించుకొని ముంబై వెళ్లి డాన్లుగా ఎదుగుదామని పరిచయమైన బాలుడు ఇతడితో చెప్పాడు. అలా స్పందన హత్యకు ప్రణాళిక రూపొందించారు. ఈ నెల 4న ఉదయం స్పందన పక్క వీధిలోని పుట్టింటికి వెళ్ళింది. ఈ విషయాన్ని బాలుడు స్నేహితుడికి చెప్పడంతో అతడు కత్తితో వీళ్ళింటికి వచ్చాడు. బీరువాలోని 9.5 తులాల బంగారం, 5,000 తీసి బ్యాగులో సర్దుకున్నారు. అమ్మమ్మకు ఫోన్ చేసి ఆకలిగా ఉంది, అమ్మను పంపించమని చెప్పాడు. తిరిగి వచ్చిన తల్లి కాళ్ళు కడుక్కునేందుకు స్నానాల గదిలోకి వెళ్ళగా అక్కడే కాపు కాసిన కుమారుడి మిత్రుడు ఆమె పీక పట్టుకున్నాడు. ఇద్దరూ కలిసి కత్తితో పొడిచి ఆమెను చంపివేశారు. స్పందన శరీరంపై 16 కత్తిపోట్లు ఉన్నాయి. చనిపోయాక చీరతో చుట్టేసి సమీపంలోని కోనేరులో పడేశారు. అనుమానాస్పదంగా మృతిగా భావించిన పోలీసులు స్పందన కుమారుడు కనిపించకపోవడంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. హత్య తర్వాత ఇద్దరు నిందితులు రైలులో భువనేశ్వర్ వెళ్లారు. ముంబై, తిరుపతి, విశాఖపట్నం తిరిగి పలాసకు వెళ్లే క్రమంలో చిలకపాలెం వద్ద పోలీసులకు పట్టుబడ్డారు. ఆ చనిపోయిన ఆమె కొడుకు 10th క్లాస్ చదువుతూ ఉన్నాడు. మొన్నే పరీక్షలు రాశాడు. 525 మార్కులు కూడా వచ్చాయి. ఇంట్లో తల్లి ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోమని, లేకపోతే ప్రతిదానికి రూల్స్ అన్ని రెగ్యులేషన్స్ అన్ని పెట్టడం, ఆ అబ్బాయి తీవ్రంగా మనస్తాపానికి గురయ్యాడు. అంతేకాకుండా ఎవరో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా అని చెప్పేసి లెటర్ రాసుకున్నాడు. ఆ విషయం తల్లికి తెలిసిపోయి ఇంకా ఆ అబ్బాయి మీద మరింత ఆంక్షలు అన్నీ పెట్టడం వల్ల, అయితే అదేవిధంగా ఇంకొక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నాడు. వాళ్ళిద్దరు ఆ క్రికెట్ ఆడే సమయంలో మొదట అబ్బాయి, ఈ రెండో అబ్బాయి ఇద్దరు కలుసుకున్నారు. ఒకరి కష్టాలు ఒకరు తెలియజేసుకున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి అనుకున్న ప్లాన్ ప్రకారం వాళ్ళ అమ్మ అప్పుడు ఇంట్లో లేదు. ఇంటర్ చదివిన అబ్బాయి బాత్రూంలో దాక్కొని ఉన్నాడు. వీళ్ళ అమ్మ రాగానే అక్కడ ఇద్దరు దాడి చేశారు. ఆ కత్తులతో ఆవిడ మీద దాడి చేసి అక్కడే ఉన్న బాత్రూంలో రక్తాన్ని అదంతా కడిగేసి చీరలో చుట్టేసి, ఇంటి పెరల్లోనే చెరువు ఉంది, ఆ చెరువు దగ్గర పడేశారు ఇద్దరు. ఆ బట్టలు వేరే చోట ఎవరు కనిపించకుండా విసిరేసి, ఆ కత్తులు కూడా విసిరేసి, వాళ్ళిద్దరూ ఇంట్లో ఉన్న 9.5 తులాల బంగారం, 5,000 క్యాష్ తీసుకొని వెళ్ళిపోయారు. ముంబై వెళ్ళారు, అలాగే విశాఖపట్నం వెళ్ళారు, పలాస వెళ్ళారు. ఇన్స్టాగ్రామ్ మెసేజ్ పెట్టి తద్వారా మేము నెమ్మదిగా చేసాం. వీళ్ళని ఇప్పుడు ఈ జమునాల్ హోమ్కి ఇప్పుడు పంపించడం జరుగుతుంది. మార్కాపురం జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తయారు చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ ఎం విజయ్ సునీత, ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. మార్కాపురంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్, ఎమ్మెల్యే పాల్గొన్నారు. అమ్మవారి శాల రోడ్లో రోడ్లను ఊడ్చి పరిసరాలను శుభ్రం చేసి స్టాల్స్ను పరిశీలించారు. గడియారం స్తంభం సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. ప్లాస్టిక్ వస్తువులను దూరంగా ఉంచాలని, వీలైనంత వరకు జూట్ బ్యాగులు, కాగితపు సంచులు వాడాలని నారాయణ రెడ్డి సూచించారు. తద్వారా భవిష్యత్తు తరాలను కాపాడిన వారమవుతామని, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్కు నో చెప్పండి అన్నారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కూటమి నాయకులు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. వెయిట్ బట్టి ఇది తట్టుకుంటుందా తట్టుకోదా అనేది కూడా చూసుకోవాలి. వాళ్ళు ఏం చేస్తారు, 10 కేజీలు వేసింది అనుకో, ఇవి కూడా వస్తాయి. ఇది అనుకో ఒక 4 కేజీలు తట్టుకుంటది, 3-4 కేజీలు తట్టుకుంటది. క్లాత్ ఇదే 3-4 కేజీలు వేస్తే తట్టుకోదు. మీటర్ 25 రూపాయలు మేడం. ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత, ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు ప్రత్యామ్నాయాల వినియోగంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ప్లాస్టిక్ నివారణ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించే దిశగా ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. అయితే ఈ ప్రజలు కూడా పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఎందుకు చెప్తా ఉన్నారా, ఈ ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చేటువంటి అనర్థాల వల్ల ఏ రకమైనటువంటి ఇబ్బందులు రాబోతా ఉన్నాయనే విషయాన్ని ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తూ ముందుకు పోతా ఉన్నాం. కానీ ప్రజలు కూడా అర్థం చేసుకొని ఎందుకు చెప్తా ఉన్నామా అనేది బాగా ఆలోచన చేసుకొని వాళ్ళు కూడా ప్లాస్టిక్ ను వాడకంలో చాలా వరకు కంట్రోల్ చేయవలసిన బాధ్యత తీసుకోమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే భావితరాలకు, మన పిల్లలకు, భవిష్యత్తుకి ఈ ప్లాస్టిక్ అనేది
చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తీసుకొని వస్తుంది. అందుకనే ఇప్పటి నుంచి మనం కంట్రోల్ చేస్తే, ఈ ప్లాస్టిక్ రహిత సమాజంగా తయారు చేస్తే మన మార్గాభివృద్ధి బాగుంటుంది. మన ఊర్లో డ్రైనేజ్ సమస్యలు లేకుండా ఉంటాయి. అలాగే ఆ పిల్లలకు సంబంధించినటువంటి జబ్బులు రాకుండా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రులకు తెలియకుండా ప్రేమించి పెళ్లాడిన యువతి తనను వదిలి వెళ్లిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడుతూ సెల్ఫీ తీసుకుని తల్లిదండ్రులకు పంపించాడు. తాను ఎంతగానో ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్య తనను ఇంత వంచటంపై ఆమెను వదిలిపెట్టవద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశాడు. హైదరాబాద్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోవీర్కు చెందిన గోవర్ధన్ కన్నవారికి తెలియకుండా సరిత అనే ఆమెను పెళ్లి చేసుకుని ఓ మగబిడ్డను కన్నారు. అయితే సరిత పలువురితో వివాహేతర సంబంధాలు పెట్టుకుని బాబుతో సహా వెళ్లిపోయిందని మృతుడు సెల్ఫీలో తెలిపాడు. ఆ బిడ్డను కూడా అమ్మేసిందని తెలుసుకొని అడగ్గా బంధువులతో కొట్టించిందని కన్నీటి పర్యంతమయ్యాడు. తనను ఇలా మోసం చేయడం న్యాయమా అంటూ సెల్ఫీలో రోదిస్తూ కన్నీరు మున్నీరయ్యాడు. తనను ఇంత బాధ పెట్టిన ఆమెను వదిలిపెట్టవద్దని తల్లిదండ్రులను మరీ మరీ వేడుకొని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. తమ కుమారుడు గోవర్ధన్ పెళ్లి చేసుకున్నట్లు కానీ, ఒక బిడ్డ ఉన్నట్టు కానీ, ఆ యువతి ఇలా చేసిందని కానీ ఇప్పటి వరకు తమకు తెలియదని, తమ బిడ్డను వంచి మోసగించిన యువతిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇచ్చి పెట్టకూరు, ఏమి నేను చెప్తున్నా. దాన్ని అయితే ఇచ్చి పెట్టకూరు. దాని కేసులు పెడతారా, ఏం చేస్తారా చెయ్యరు. నా దాంట్లో నా ఫోన్లో మొత్తం డేటా మొత్తం ఉంది. దాన్ని నా పాస్వర్డ్లు గీస్వర్డ్లు అంటే పెట్టిపోతున్నా. అన్ని కరెక్ట్ గా మీకు ఇచ్చిపోతుంటా. దాంట్లో చూడు మీరు అన్నిటికన్నీ వచ్చి ఇచ్చిపోతాం. మీకు చూడు దాన్ని ఏమి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఇచ్చి పెట్టకూరి. నీకు చాయిస్ వచ్చినా కూడా నన్ను ఇచ్చిపెట్టుకోనికి నువ్వు రెడీ అవుతున్నావే. నీకు ఎంతుందంటే అంత ఉంది. నీకు నిజంగా నీకు ఆ పెళ్లి ఇష్టం ఉంది కాబట్టి నువ్వు నన్ను వదులుకుంటున్నావు. నీకు చాయిస్ వచ్చినా కూడా నన్ను ఇంత దూరం పెడుతున్నావు అంటే నీకు ఆ పెళ్లికి ఇష్టం ఉంది, అది ఇష్టం ఉంది. నీకు ఎట్లా ఇష్టపడబుద్ధి అవుతుంది నన్ను. బాబు సచిన కారణానికి వచ్చి మాట్లాడింది బయటనే ఉన్నాడు. మొత్తం ఆమె ఇంకో పెళ్లి చేసుకొని ఇంకో ఆమెని పెళ్లి చేసుకుంటుండ్రు కాబట్టి నా కొడుకు ఇలా మరణించింది. బాధకు తట్టుకోలేక ఈ ఇబ్బందులల్లా ఇది అయింది. ఆయన చేసిన ఎవరిని చేసింది మాకు చెప్పలే. ఆ ఎవిడెన్స్ మొత్తం మీద సెల్లోనే ఉంది. మొత్తం సెల్లోనే ఎవిడెన్స్ అంతా రాసి పెట్టిండు కాబట్టి నాయన ఈ సెల్లల్లానే ఉంది. మొత్తం మీద ఈ నెంబర్లో ఉన్నది. దాన్ని చేయించుకొని చూసి దాన్ని అయితే ఇడవకు నాయన అని అన్నాడు. ఈ మాట. గ్రామం నా పేరు మహేశ్వరి, కల్లపు మహేశ్వరి నా పేరు. నా కొడుకుకు కారణము సరితా గౌడు. దాని కారణంగానే నా కొడుకు సూసైడ్ చేసుకుని చనిపోవడం జరగడం అయ్యింది. నీకు ఒక బాబును కానీ వేరేటోతో పెళ్లి చేసుకుంది. ఫోటోలు పెట్టిరు. ఫోటోల ద్వారా మాకు తెలిసింది. మా బాబు అదంతా నాది సెల్లు చూస్తే అన్ననే అన్ని బయట పడతాయి అమ్మా అని చెప్పిండు. ఆ వీడియో చూసుకోండి మీరు, అన్ని బయట పడతాయి నాయి దాని అని చెప్పిండు. మా బాబు జరగడం అయ్యింది. ఎలక్ట్రిక్ బస్సుల పర్యవేక్షణ ఆర్టీసీకి అప్పగించాలని కోరుతూ ఆర్టీసీ సిబ్బంది ధర్నా చేశారు. ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో 2 రోజుల ధర్నాలో భాగంగా తొలి రోజు ఒంగోలు యూనిట్ ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో ఆవరణలో సిబ్బంది నిరసన తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల పర్యవేక్షణను ఆర్టీసీకి అప్పగించాలని రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. స్త్రీ శక్తి పథకం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించి వాటిని పరిష్కరించాలని కోరారు. కొత్త బస్సులను కొనుగోలు చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని ఆర్టీసీని కాపాడాలని అన్నారు. రాష్ట్ర కార్యదర్శి వాకా రమేష్, జోనల్ ప్రెసిడెంట్ బెదవాడ రవి, జిల్లా కార్యదర్శి పోలయ్య, డిపో సెక్రటరీ మాధవరావు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ బస్సు ఆపరేటర్లు డిపోలను ఖాళీ చేసే విధానాలు కొనాలి. స్త్రీ శక్తి విజయవంతం కావాలంటే 3000 కొత్త బస్సులను కొనాలి. స్త్రీ శక్తి విజయం భర్తీ చేయాలి. ఆర్టీసీ కార్యాలయం వెంటనే జిందాబాద్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జిందాబాద్. ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత.
ప్రజా రవాణా ప్రభుత్వ ఆధీనంలో ఉండేటట్లుగా చర్యలు తీసుకోవాలి. ప్రజా రవాణాను ప్రభుత్వ ఆధీనంలో ఉండేటట్లుగా విరమించుకోవాలి. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వారికి కట్టబెట్టే విధానాలను విరమించుకోవాలి. ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటు వారికి కట్టబెట్టే విధానాలను కొనాలి. స్త్రీ శక్తి విజయవంతం కావాలంటే 3000 కొత్త బస్సులను కొనాలి. స్త్రీ శక్తి విజయవంతం కావాలంటే 3000 కొత్త బస్సులను భర్తీ చేయాలి. ఆర్టీసీలోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. ఆర్టీసీలోని ఖాళీలను వెంటనే తిప్పాలి. ఎలక్ట్రికల్ బస్సులు ఆర్టీసీ వారిచే నూతనంగా ప్రవేశపెట్టబోయే ఎలక్ట్రికల్ బస్సుల్ని ఆర్టీసీతోనే నిర్వహించాలని చెప్పి ఆర్టీసీ డ్రైవర్లు, ఆర్టీసీ కండక్టర్లు, ఆర్టీసీ మెకానిక్లతోనే ఎలక్ట్రికల్ బస్సుల్ని నిర్వహించాలని చెప్పేది మేము ఇది ప్రధానంగా డిమాండు. అదేవిధంగా ఈ స్త్రీశక్తితోటి అనేక ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఈ స్త్రీశక్తి పథకం వలన మా జనాలు విపరీతంగా బస్సులు ఎక్కుతున్నారు, కానీ బస్సులు తగ్గిపోయినాయి. కాబట్టి వాటిని ఆ వచ్చే సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా 1/2019 సర్క్యులర్ ప్రకారమే ఈ ఆర్టీసీలో మరి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కొన్ని డిపోలలో 1/19 సర్క్యులర్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. దీనికి మేము ఎండీ గారి దగ్గర కూడా మాట్లాడాం. డిఏలు కూడా ఎప్పటికప్పుడు ఇవ్వాల్సి ఉండగా 4-5 డిఏలు బాకీ పడ్డాయి. డిఏ అరియర్స్ కూడా మరి మాకు రాలేదు. అందువలన కార్మికులకి చాలా ఆర్థిక నష్టం మరి జరుగుతూ ఉంది. ఈ కొత్త బస్సులు కొనకపోవడం వల్ల దాదాపు 2000 బస్సులు స్క్రాప్ అయిపోయి పాత బస్సులతోనే మరి నానా ఇబ్బందులు పడుతూ ఆర్టీసీ డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ మరి ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం. మరి దీనిపైన కొత్త బస్సులు కొనుగోలు చేయమని చెప్పి మేము అనేక సంవత్సరాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే ఇంతవరకు కూడా కొత్త బస్సులు కొనకపోగా ఇప్పుడు కొత్తగా 750 ఎలక్ట్రికల్ బస్సుల్ని ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. మరి ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్గా ఎలక్ట్రిక్ బస్సులు రావడాన్ని మేము స్వాగతిస్తున్నాం. దాన్నే మేము వ్యతిరేకించడంలా. కాకపోతే ఆ ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రైవేటు వాళ్ళ ద్వారా నడిపించడంలోనే ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే ప్రైవేటు వాళ్ళ ద్వారా నడిపించడంలో భాగంగా ఈ రోజున ఇప్పటికే 4 డిపోలు మూతపడినాయి. ఒకటి గుంటూరు టు నెల్లూరు టు, అదేవిధంగా మంగళం డిపో, విద్యాధరపురం డిపో, 4 డిపోలు మూతపడేవి. ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టినటువంటి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ చాలా రోజులుగా ఈ విషయాన్ని అధికారుల దృష్టికి, అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. మరి ఇప్పటికే 4 డిపోలు మూతపడినాయి. ఇంకా ఒక 8 డిపోలు ఆ లిస్టులో ఉన్నాయి. ఏది మొదటి విడత కార్యక్రమంలో 100 మంది 120 మంది బస్సు ఎక్కుతా ఉంటే ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొన్ని దగ్గర బస్సు ఆపట్లేదని క్రూ మీద ఇబ్బంది పెడతా ఉన్నారు. అనేక చోట్ల మీరు సోషల్ మీడియాలో కూడా చూస్తున్నారు. మా వాళ్ళని తిట్టడం, అందరితో కాకుండా లాగటం, కిందకి లాగి వాళ్ళ ఇష్టం బూతులు తిడుతూ ఉన్నారు. ఇలాంటివి కూడా ఈ రాష్ట్ర గవర్నమెంటు దృష్టికి తీసుకొస్తున్నా. ఖచ్చితంగా ఆర్టీసీ ఉద్యోగులకు మీరంతా మా ఎన్నికిడుతుండాలని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నా. ఆన్ కాల్ డ్రైవర్లు ఈరోజు 1 రోజు 2 రోజులు కూడా అంటే లీవ్ కావాలంటే లీవ్ ఇచ్చే పరిస్థితి లేదు ఆర్టీసీలో. అది ఆర్టీసీ ఎంప్లాయీస్ని డిమాండ్ చేయగా ఆన్ కాల్ డ్రైవర్లను తీసుకున్నారు. ఆన్ కాల్ డ్రైవర్లని ఎయిర్ బస్ డ్రైవర్లు కూడా ఆర్టీసీ తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వెల్కమ్ బ్యాక్ టు డి న్యూస్. గ్రామ స్థాయిలో ప్రజలతో ముఖాముఖి చర్చించి వారి సమస్యలను సత్వరం పరిష్కరించేందుకే పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టినట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. సంతమాగులూరు మండలం సజ్జాపురంలో పల్లె నిద్ర కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారితో కలిసి గ్రామస్తులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. గ్రామస్తులు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. పొదుపు సంఘాల మహిళలతో ప్రత్యేకంగా మాట్లాడి గ్రూప్ రుణాలు సద్వినియోగంపై వివరాలు అడిగారు. గ్రామస్తులు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి తక్షణమే దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని, అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని అన్నారు. ఆర్డీఓ జాన్సన్, జెడ్పీసీఓ చిరంజీవి, డిపిఓ వెంకటేశ్వరరావు, డిఆర్డీఏ పీడీ నారాయణ, వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. మనందరం కలిసి 1 by 1 ఈ రాత్రి అంతా కూడా నేను ఇక్కడే ఉంటాను. కాబట్టి మీరు ఏదైనా ఇంట్లో ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి సమస్య చెప్పడం, తర్వాత రేపు మన అందరం కలిపి అంటే గ్రామంలో అందరం కలిపి ఈ ఊరంతా కూడా మనం క్లీన్గా చేయడం అనేది చేస్తాము. దాంట్లో మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. ఇది మనం చెత్త పాడేస్తాము, తర్వాత ఎవరో తీసుకెళ్తారు, ఇది వాళ్ళ సమస్య, ఇది నాది కాదు అనేది కాకపోకుండా ఇదందరిది కూడా మన సమస్య. మన ఎప్పుడు కూడా మన ఇల్లు శుభ్రంగా ఉంటే మనకు గౌరవం ఉంటుంది. అలా విధంగా మన ఊరు శుభ్రంగా ఉంటే
ఊరికి గౌరవం ఉంటుంది. సో ఆ ఇంట్లో ఈ ఊరంతా ఇల్లంతా బాగుంటుంది, కానీ బయటకు వచ్చేటప్పుడు చెత్త కనపడితే మనకి ఏ విధమైనటువంటి గౌరవం ఉండదు. సో అందుచేత మనందరం పార్టిసిపేట్ చేయాలి. ఇది ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగులే చేయాలనేది కాకపోకుండా మన బాధ్యతగా మన గ్రామం మన బాధ్యత అని తీసుకుని మనందరం కూడా రేపు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి. అదే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. అందరం కలిపి మనందరం కూడా మన యొక్క గ్రామాలను శుభ్రం చేసుకుందాము, మన యొక్క ఆత్మగౌరవం పెంచుకుందాం అనే యొక్క నినాదంతో మనం పోతున్నాం. కాబట్టి సో ఇప్పుడు మనం ఈ కార్యక్రమంలో మీరు ఏదైనా చక్కగా మాట్లాడవచ్చు. సో మాట్లాడి ఇలా చేద్దామని చెప్పొచ్చు, లేకపోతే ఈ సమస్య ఉందని చెప్పొచ్చు, దాంతోపాటు ఇలా చేస్తాం, ఇలా చేస్తే బాగుంటుందని సజెషన్స్ ఇవ్వచ్చు. మీరందరూ కూడా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు ఇక్కడ అంతా. సో మనందరం కలిపి సమస్యలు పరిశీలించుకుందాం. సో ఇది అందుచేత ఈ పల్లెనిద్ర కార్యక్రమాన్ని మనందరూ కార్యక్రమంలాగా చేయాలని చెప్పి, ఇదేదో అధికారులు వచ్చారు వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు వెళ్తారు అనేది కాకపోకుండా మనందరం కలిసి చేసుకుందామనే సందర్భంగా తెలియజేసుకుంటూ దాన్ని సంబంధిత అధికారి మీరు నోట్ చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఏదన్నా కానీ రాతపూర్వకంగా ఇవ్వాలనుకున్నప్పుడు కూడా ఒక్కొక్కరు దయచేసి ఏంటంటే అందరూ గమనించాల్సింది. పొగాకు రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తే పొగాకు కంపెనీలు మూసుకోవాల్సి వస్తోందని మాజీ మంత్రి మేరుగ నాగార్జున విమర్శించారు. త్రోవగుంట పొగాకు కొనుగోలు వేలం కేంద్రాన్ని వైసీపీ నాయకులతో కలిసి పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పంటకు గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా రైతులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని ఆరోపించారు. రైతుల ప్రయోజనాల కన్నా వ్యాపారస్తుల ప్రయోజనాలకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వంలో మార్క్ఫెడ్ ద్వారా గిట్టుబాటు ధరలు కల్పించడం జరిగిందని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేంత వరకు వైసీపీ పోరాటం చేస్తుందని అన్నారు. ఒంగోలు సమన్వయకర్త చుండూరి రవిబాబు, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెళ్ల బంగారుబాబు, కార్యదర్శులు బొట్ల రామారావు, రమణారెడ్డి, ఒంగోలు మండల అధ్యక్షులు శ్రీనివాసరావు, నాగులుపులపాడు మండల అధ్యక్షుడు శ్రీమన్నారాయణ, ఎంపీపీ కోటిరెడ్డి, ఇలగంటి పిచ్చిరెడ్డి, మద్దిపాడు రైతు విభాగం అధ్యక్షుడు మేకల కృష్ణారెడ్డి, మహేష్, రామాంజనీయులు, వైస్ ఎంపీపీ వెంకట్రావు, అన్వేష్, కంకణాల సురేష్, శ్రీకాంత్, పోలినేని కోటేశ్వరరావు, రాజీవ్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు బారు సార్ కొద్దిగా వెనకదారా ప్రసాద్ గారు కొంచెం సార్ కొంచెం వెనక్కి పెట్టుకోండి. గొప్పల దాకా ప్రతి బేలు వాసన చూస్తున్నాడు ప్రసాద్ గారు. మీ అందరికీ తెలుసు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క పనితీరు రైతాంగం మీద ఏ విధంగా ఉందో. పండించిన పంటకు ఏ పంటకు గిట్టుబాటు ధర లేకుండా రైతులను గాలికి వదిలేసిన ప్రభుత్వం నడుస్తున్న తీరులో ఇప్పుడే మా నాయకుడు బంగారు బాబు గారు చాలా విపులంగా చెప్పారు. పొగాకు పంట వేయించటం ఎందుకు, రైతులకు ఎలాంటి ఇక్కట్లు పెట్టడం ఎందుకు అనేది మొదటి క్వశ్చన్. మీ డిపార్ట్మెంట్ని, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ని ఎందుకు, టొబాకో బోర్డుని ఎందుకు సమాయత్తం చేయలేదు అని అడుగుతా ఉన్నాను. ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేకపోతే ఏదైనా రైతుల కోసం వచ్చి అడిగితే అయ్యా ఇక కంపెనీ వాళ్ళకి రారు, మీరు రావద్దు అంటున్నారు. ఏంటి సోచ్యం? విడిపోతా ఉంది ఇది. అంటే మేము వస్తే కంపెనీ వాళ్ళు పారిపోతారా? ఈ ప్రభుత్వంలో బాధ్యత లేదని అడుగుతా ఉన్నాం. మేము దరిదాపు 300 కోట్లు వెచ్చించి రైతులకు ఆ రోజు ఇక్కట్లు పడకూడదని చెప్పి కంపెనీల వాళ్ళకి చెప్పి ఛాలెంజింగ్గా నా మార్కెట్ ద్వారా కొన్నాం. ఎక్కడ రైతుకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాలని. ఈరోజు ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు లక్షల కోట్ల రూపాయలు రాజధానిని తీసుకెళ్ళి గోతులు తీయటానికి మట్టి తీయటానికి పెడతా ఉన్నారు. రైతు కనపట్లేదా మీకు అడుగుతా ఉన్నాం. ఎందుకు చేయరని అడుగుతా ఉన్నాం. చేయాల్సిన బాధ్యత లేదని అడుగుతా ఉన్నాం. ఇది వాస్తవంగా ఇది ఒక రైతాంగ సమస్య. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, రైతులందరికీ ఒకటే వ్యయం, ఒకటే ఖర్చు. గత సంవత్సరం కూడా మన రైతు ప్రతినిధులందరూ శాసనసభ్యుల చుట్టూ, మంత్రుల చుట్టూ, ముఖ్యమంత్రి కార్యాలయం దాకా వెళ్ళారు. ప్రభుత్వం ఏమీ స్పందించలా. 230 రూపాయలు 220 రూపాయలకి తగ్గించుకొని మార్కెట్ లేదు లేదు లేదని చెప్పిన వ్యాపారస్తులు చివరికి వచ్చేసరికి 360 రూపాయలకు కొన్నారు. అంటే మధ్యలో జరిగిందంతా మోసమే కదా.
కేజీకి 80 రూపాయలు కూడబలుపుకొని వ్యాపార వర్గాలు దోపిడీ చేస్తూ ఉంటే, ప్రభుత్వాన్ని మార్కెట్లో పోటీకి రమ్మని మేము అడుగుతూ ఉంటే రైతుల పక్షాన ప్రభుత్వం ఆలోచించదు. మరి ముఖ్యంగా మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా కూడా ఏ పంట విషయంలోనైనా వ్యాపారస్తులు కొమ్ము కాస్తాడు తప్ప రైతులు కొమ్ము కాయడు. శనగ విషయం తీసుకోండి, పొగాకు విషయం తీసుకోండి, రొయ్య రైతులకు తీసుకోండి, మొక్కజొన్న రైతులు తీసుకోండి, ఏ పంటైనా వ్యాపారస్తులు కొమ్ము కాస్తాడు తప్ప రైతుల పక్షం లేదు. ఒక్కరోజు అప్పు 500 కోట్లు అయితే ఈ మార్కెట్ నిలబడుతుంది. ఒక సంవత్సరంలో ఒక్కరోజు అప్పుతోటి ఈ రైతులను మనం ఆదుకోవచ్చు. మార్కెట్లో ఇంటర్వ్యూన్ అయ్యి 300 రూపాయలు తక్కువ కాకుండా నువ్వు కానీ కొంటే ప్రభుత్వమే 350 రూపాయలకు 360 రూపాయలకు అమ్ముకోవచ్చు, మీకు లాభం వస్తుంది. అన్నీ తెలిసి కిక్ బ్యాక్స్ కోసం, వాళ్ళు ఇచ్చే లంచాల కోసం, మామూళ్ళ కోసం రైతుల్ని నట్టేట ముంచుతుంది ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఐటీసీ కంపెనీ ఈరోజు పొగాకు మార్కెట్లో అదేమంటే పొగాకుకి ట్యాక్స్ పెంచారంటున్నారు. ట్యాక్స్ పెంచింది తక్కువే పెంచారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు 73% రికమెండ్ చేశారు ట్యాక్స్ వేయమని. వీళ్ళు వేసింది అంతా 40% వేసారు. దానికే గగ్గోలు పెడతా ఉన్నారు. ఆదాయాలు విపరీతంగా ఆదాయాలు వస్తున్నాయి. సిగరెట్ మార్కెట్లో రారాజు ఐటీసీ కంపెనీ 80% మార్కెట్ షేర్ కలిగినటువంటి అమ్మకం, సిగరెట్ అమ్మకాల్లో 80% షేర్ ఐటీసీది ఉంది. ఇక్కడ కొనుగోలుకి అతి తక్కువ ఖరీదు కొంటా ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఫస్ట్ 250 రూపాయలు కేజీ పెట్టారు. అది లాస్ట్కి వచ్చేటోళ్ళకి 360కి పోయింది. పొగాకు బేళ్ళెక్కి పొగాకు పత్తి కాడ లాస్ట్ కాడ దాకా మేమే కొంటామని చెప్పాడు. మాటలకే పరిమితం. అదే జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు కానీ, వరి కానీ, శనగలు కానీ అన్నీ ఒక మార్కెట్లో మద్దతు ధర ఎంఎస్పి రేటు ప్రకటించి దానిని మార్కెట్లో వ్యాపారస్తులు కొనుగోలు చేస్తారా చేయండి, లేదంటే ప్రభుత్వమే బాధ్యత తీసుకొని కొనుగోలు చేసింది. అది వైఎస్ఆర్ ప్రభుత్వానికే దక్కింది. ఈ ప్రభుత్వాలు ఏవి వలగాదు. ఈ లాంగ్ రన్లో పొగాకు మార్కెట్ నిలవాలంటే విదేశీ మారక ద్రవ్యం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఈ పొగాకు మార్కెట్లోకి రావాలి. ప్రకాశం భవనం వద్ద అన్నా క్యాంటీన్ను నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటకృష్ణయ్య తనిఖీ చేశారు. ఉదయం ప్రజలకు అందిస్తున్న అల్పాహార నాణ్యతను పరిశీలించారు. ప్రజలకు అందిస్తున్న అల్పాహారం, భోజన సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అన్నా క్యాంటీన్కు వచ్చే ప్రజల పట్ల సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించి వారిని సంతృప్తి పరచాలన్నారు. అంతర్జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, కలెక్టర్ విజయ్ సునీత మార్కాపురం ఆర్డీఓ కార్యాలయం నుండి కోర్టు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. కోర్టు సెంటర్లో మానవహారం ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ తమ పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వ లేకుండా శుభ్రం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఇంటి వద్ద ఉన్న పూల కుండీలు, టైర్లు తదితర వస్తువుల్లో నీటి నిల్వ లేకుండా చూడాలని తెలిపారు. దోమలను రాకుండా చేసి డెంగ్యూను అరికట్టవచ్చని అన్నారు. ఆర్డీఓ, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. నీటి నిల్వలను శుభ్రం చేసి వాటిపై మూతలు పెట్టి ఉంచుతాను. వారానికి ఒకసారి నీటి నిల్వలన్నింటినీ ఖాళీ చేసి శుభ్రం చేస్తాను. పూల కుండీలు, కూలర్లు, టైర్లు వంటి నీరు నిల్వ లేకుండా జాగ్రత్త పడతాను. దోమల వృద్ధిని అరికట్టేందుకు
నా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతాను. నా కుటుంబ సభ్యులకు, నా పొరుగు వారికి, నా సమాజానికి అవగాహన పెంచేందుకు కృషి చేస్తాను. డెంగ్యూ నివారణ మనందరి బాధ్యత. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలన్నదే మా ప్రభుత్వం యొక్క ధ్యేయం కూడా. ఎందుకంటే ఈ దోమకాటు వల్ల డెంగ్యూ వ్యాధి వచ్చి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారో, ఎన్ని రకాలుగా ప్రజలు కష్టాలు పడ్డారో గతంలో అనేక సందర్భాల్లో చూసాం. అటువంటి పరిస్థితులు ప్రజలకు రాకుండా కాపాడేదానికి ప్రజలలో అవగాహన కల్పించి ఈ దోమ నివారణకు చేపట్టవలసిన చర్యలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు చేపడుతూ దోమ నివారణ చేపట్టి డెంగ్యూ అనేది ఈ ప్రాంతానికి దరిచేరకుండా చేసేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. 46 డిగ్రీల ఎండలోనూ ట్రాఫిక్ పోలీసులు కూల్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆ సీక్రెట్ అంతా వాళ్ళు వేసుకునే జాకెట్లోనే ఉంది. భానుడి బగబగలకు విరుగుడుగా మహారాష్ట్రలోని అమరావతి పోలీసులు ఏసీ జాకెట్లు వాడుతున్నారు. తీవ్రమైన ఎండలో రోడ్లపై నిలబడి పనిచేయడం వల్ల ట్రాఫిక్ పోలీసులకు వడదెబ్బ తగులుతోంది. దీంతో చాలామంది సెలవులు పెడుతున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఏసీ జాకెట్లు అందించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. तो इसलिए क्योंकि ये जैकेट में जो दो पंखे दिए हैं उसकी वजह से जो अंदर से हवा आती है वो काफ़ी ठंडा महसूस कराती है और धूप लगने के चांसेस बहुत कम होते हैं। पहले ऐसा था कि ये जैकेट जब नहीं था तो यातायात करने के लिए धूप में खड़े रहना, धूप में बहुत परेशानी होती थी, बहुत पसीना आता था, कभी कभी धूप लग जाती थी, कभी कभी डिहाइड्रेशन हो जाता था। ये जो है ये काफ़ी हद तक कम हो गया। ड्यूटी करने में मज़ा आ रहा है। ప్రజల కోసం పనిచేసే కూటమి ప్రభుత్వం నిత్యం అండగా ఉంటోందని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు. పంచాయతీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. గృహ నిర్మాణం, పింఛన్లు, సీఎంఆర్ఎఫ్ రేషన్ కార్డులు తదితర సమస్యలపై ప్రజలు అర్జీలు అందజేశారు. అధికారులు, ఏఎంసీ చైర్మన్ చేకూరి సుబ్బారావు, మండల టీడీపీ అధ్యక్షులు చిట్యాల వెంగళరెడ్డి, మండల అధ్యక్షులు పొట్ల గోవిందు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాములు మొగస్కులా ఏం చేయమంటావు చెప్పాలి అదేరా చెప్తలే ఎప్పుడు బర్త్డే మళ్ళీ విఆర్ వచ్చిండా కొంచెం వచ్చి ఏం కావాలి जा ఒంగోలు కమ్మపాలెం వృద్ధాశ్రమంలో ఏపీజే అబ్దుల్ కలాం సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు.
వేసవి దృష్ట్యా ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వేసవి నుంచి తట్టుకునేందుకు తగినంత మంచినీరు తీసుకోవాలన్నారు. ప్రతి నెల తమ సంస్థ ద్వారా వృద్ధులకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కృపా సత్యం తెలిపారు. లీలారాణి, గురువారెడ్డి, సంపూర్ణ, ఆంటోనీ, బాషా తదితరులు పాల్గొన్నారు. రమ్మని చెప్తా పెద్దోళ్ళు అబ్దుల్ కలాం సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆశయం ఫౌండేషన్లో ఈరోజు ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించి అలాగే వీళ్ళకి ఏవేవి విధంగా ఆరోగ్య సమస్యలు ఉన్నాయో అవన్నీ కనుక్కొని వాళ్ళకు తగిన పరీక్షలు చేసి వీళ్ళకి బలానికి సంబంధించిన మల్టీవిటమిన్ టానిక్ వృద్ధులకి ఒక 30 మందికి ఈరోజు ఇవ్వటం జరిగింది మన సంస్థ తరపున. ఈ సంస్థకి సంబంధించి మనము ఎటువంటి వాళ్ళకు కూడా మా ఆర్గనైజేషన్ తరపున 50 సంవత్సరాలు నిన్న వాళ్ళకి బీపీ, షుగరు, కిడ్నీ పరీక్ష, ఈసీజీ మన ఆఫీస్ నందు ప్రతిరోజు చేస్తాం. అలాగే మన మేడం ఆశయం ఫౌండేషన్ అటువంటి అయిన మేడం లీలారాణి గారి ఆధ్వర్యంలో వీళ్ళ ఆశ్రమంలో పెట్టడం ఎంతో గర్వకారణం. ఈ ఆశయం వృద్ధాలయం అనేటువంటి వృద్ధాశ్రమం దగ్గర కమ్మపాలెంలో చిన్న కార్యక్రమం నిర్వహించాము. దీనిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక 30 మంది వృద్ధులకి మేము రకరకాల బేసిక్ రక్త పరీక్ష, అట్లాగే బీపీ, షుగర్ పరీక్ష, ఈసీజీ ఇలాంటివి పరీక్షలు చేసి వాళ్ళకి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయామో ఈ ఎండాకాలంలో అనేటువంటిది మేము తెలియజేసాము. ఉన్నటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలనేది మేము చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా బలహీనంగా ఉన్నటువంటి వీరికి బలం కోసం మల్టీవిటమిన్ టానిక్లు అనేటువంటి మా సంస్థ తరఫున ఉచితంగా మేము ఇక్కడ అందజేయటం జరిగింది. ఈ హోమ్ పెట్టి 5 సంవత్సరాలు అవుతుంది. గురవారెడ్డి గారు మాకు ఎన్నో సేవలు చేసి ఉన్నారు. సుభాని గారు ఫోన్ చేసి, మేడం గారు మీ హోమ్లో ఎంతమంది ఉన్నారు అని అడిగారు. 30 మంది ఉన్నామని చెప్పాను. అయితే సారు మరి నేను మెడిసిన్ తీసుకొచ్చి బీపీ చెక్ చేసి షుగర్ పరీక్షలు చేస్తానండి అని అన్నారు. నాకు ఎంతో సంతోషంగా ఉంది, రండి అని చెప్పాను. ఈరోజు ఈ కార్యక్రమం చేశారు. ఈ సిరప్ ఈ బాటిల్ కూడా ఫ్రీగా ఇచ్చి ఉన్నారు. ఇది 500, ఇది మా హోమ్లో ఎవరు తీసుకోలేరు, అంటే అమౌంట్ పెట్టి కొనలేరు అనమాట. వాళ్ళు తినడానికే అంతంత మాత్రంగా ఉంటుంది. పాపం ఆ 4000 వచ్చే పెన్షన్ ఏదో కొంచెం ఇడ్లీలు ఏదైనా ఎప్పుడన్నా కాయ కొనుక్కుంటుంటారు, అంత సిరప్ కొనుక్కోలేరు. కానీ సారు ఫ్రీగా ఇచ్చేందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తూ ముందుకెళ్ళాలి. పుల్లల చెరువు తండాలో పోలీసులు విస్తృతంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తండాలో శాంతి భద్రతలు పటిష్టం చేయడం, అక్రమ కార్యకలాపాలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. తండాలోని ప్రతి ఇంటిని జల్లెడ పట్టిన పోలీసులు అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల పత్రాలపై క్షుణ్ణంగా పరిశీలన చేశారు. తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని 12 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. తండావాసులతో సమావేశమై గంజాయి అమ్మకాలు, అక్రమ రవాణా వల్ల సమాజానికి కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. యువత ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్స్, ఓటీపీలు వంటి అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఇలాంటి వాటిలో పాల్గొంటే చట్టపరమైన చర్యలు తప్పవని, భవిష్యత్తు నాశనం అయ్యే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరించారు. మహిళలపై ఎలాంటి వేధింపులు జరిగినా కఠిన చర్యలు తప్పవని అన్నారు. తండాలో అక్రమ కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా సహించబోమని, చట్ట విరుద్ధ పనులపై కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం పోలీసులకు తెలియచేయాలని అన్నారు. పుల్లల చెరువు ఎస్ఐ సాంబశివరావు, ఎర్రగొండపాలెం ఎస్ఐ దేవకుమార్ సిబ్బంది పాల్గొన్నారు. సైబర్ క్రైమ్
సైబర్ క్రైమ్స్ లో కూడా ఎవరు కూడా ఫోన్లు ఆన్ చేసినప్పుడు ఓటీపీలు వచ్చి ఓటీపీలు ఎవరికి ఏ లింక్ పడితే ఆ లింక్ ఈ పరిస్థితుల్లో టచ్ చేసి చూడవద్దు. అదేవిధంగా ఓటీపీ అయితే ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దు. మొన్న ఎవరో ఇచ్చారు ఇక్కడి నుంచి ఆ ఓటీపీ చెప్తాను సార్ డబ్బులు పోయినాయి అట్లాంటి పరిస్థితుల్లో ఏవి కూడా చేయొద్దు. ఓటీపీలు ఎవరికి చెప్పొద్దు. నెక్స్ట్ ఉమెన్స్ గురించి కంపల్సరిగా ఉమెన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఎట్టి ఈ మాటలు కానీ సజ్జాసాలు కానీ అలాంటివి వాళ్ళకి ఏదైనా సేఫ్టీ ప్రొటెక్షన్ కల్పించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కానీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ప్లాస్టిక్ రహిత రాష్ట్రం థీమ్తో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అవగాహన ర్యాలీలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు. బుద్ధిగా ఉండమని చెప్పినందుకు స్నేహితునితో కలిసి తల్లిని ఘోరంగా హత్య చేసిన 16 ఏళ్ల కొడుకు. పరారీలో అవుతూ పలాసలో పోలీసులకు చిక్కిన నిందితులు. భార్య మోసం చేసిందంటూ మనస్తాపంతో ఉరేసుకున్న యువకుడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సెల్ఫీ వీడియో. ఢీ న్యూస్లో నేటి మాట. మనం మనస్ఫూర్తిగా అంగీకరించలేని వాటికి నో చెప్పగలిగితే ఎలాంటి సమస్యలు మన దరికి చేరవు. ఢీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.